నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారన్న మంత్రి అనగాని ఆధారాలతో సహా నిందితులను సిట్ అరెస్ట్ చేస్తుందని స్పష్టం. విజయవాడలో సోలార్ విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్గా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారా లోకేష్. జైలులో పెట్టడం అంటే పరువు ప్రతిష్ట దెబ్బతీయడమేనని జగన్ అద్భుతమైన పదాలను వాడుతున్నారు. విమర్శలు గుప్పించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న స్వామివారి స్వర్ణ పుష్పార్చన ఉత్సవం. ప్రత్యక్షంగా స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని ఉత్సవాన్ని చూసి తరించిన భక్తులు. మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆధారాలతో సహా నిందితులను సిట్ అరెస్ట్ చేస్తుందన్నారు. మద్యం కుంభకోణంలో డబ్బులు ఎలా చేతులు మారాయనేది ముఖ్యమని, కానీ వైసీపీ నేతలు ఏవేవో ఫోటోలు చూపించి టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో చాలామంది ఫోటోలు దిగుతుంటారన్నారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేకుండా చేసి అక్రమాలకు పాల్పడ్డారని, కూటమి ప్రభుత్వం మద్యం విధానంపై జగన్ విమర్శలు అర్ధరహితమన్నారు. ఎవరో నాయుడు అతని ఫోటోలు బీజేపీతో టీడీపీ నాయకులతో ఉన్నారంటే అక్కడ ఫోటో ఎవరితో ఉన్నారు అనేది కాదు, డబ్బులతో ఎవరు డబ్బులు దొరికాడనే ముఖ్యం. ఇప్పుడు మేము ఎవరన్నా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోనో, గుడి దగ్గరనో, బడి దగ్గరనో, రిజిస్టర్ ఆఫీస్ దగ్గరనో ఎక్కడ కూర్చున్నా కూడా ఎవరో ఫోటో అడుగుతారు, ఫోటో దిగుతాం. మాకు వారికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత. వేరే వంకర పనులు చేస్తే కూడా దాన్ని తీసుకెళ్ళడానికి కరెక్ట్ కాదు. నేను చెప్పినట్టుగా ఫోటో ఎవరు దిగుతుంది, డబ్బులు ఎవరి, డబ్బులు ఎందుకు దిగారు, డబ్బులతో పాటు ఫోటో ఎందుకు దిగాల్సిన అవసరం ఉంది, వీడియో దిగాల్సిన అవసరం ఎందుకు ఉంది అనేది ఒక అంశం. 2000 నోట్లు కూడా మొన్నటిదాకా కూడా చాలా మంది ఎప్పుడు దాకా అయినాయండి, 2023 దాకా అనుకుంటా కదా. ఒక టైం ఇచ్చారు, ఇప్పుడే మూతలు అప్పుడు కూడా ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్ తర్వాత కూడా 2000 నోట్లు ఉన్నాయి. గ్యారంటీ చూసుకుంటే అది సిట్ పనిచేస్తుంది, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా పారదర్శకంగా చట్టం తను పనిచేస్తూ ఉంది. ఎవరెవరైతే దొరుకుతున్నారో మీకే రోజు రోజుకి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ పేర్లు ఎవరో గవర్నమెంట్లోనో లేకపోతే అధికార పార్టీలోనో కూటమి నుంచో ఎవరు చెప్పినటువంటి పేర్లు కాదు, వారు దొరికిన మనుషులు చెప్తున్నటువంటి ఇదని చెప్పి సమాచారం వస్తూ ఉంది. దాని గురించి మేము మాట్లాడటం ఇష్టం లేదు. ఆ వెంకటేష్ నాయుడు అనే అతను ఇండిపెండెంట్గా ఇంతకుముందు పోటీ కూడా చేశాడని అంటున్నారు. నాకు అంత ఐడియా లేదు. ఫోటోలు అనేది మీరు మాట్లాడటం హాస్యాస్పదమైనటువంటి విషయం. ఎందుకంటే ఫోటోస్ అనేది సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కూడా దిగుతారు. దాని గురించి పెద్ద విషయం కాదు. మనం ప్రస్తుతం సిట్ షెడ్యూల్ చేస్తూ ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ సిట్ అనేది పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తా ఉంది. మీకు గతంలో కూడా చెప్పున్నారు, ఒక కంపెనీ గోల్డ్ ఎలా కొనింది, ఒక కంపెనీ నుంచి హవాలా ఎలా అయినాయి, ఎవరెవరు ఎక్కడ మైనింగ్ కి పెట్టారు, అవన్నీ కూడా మీకు చెప్పారు. ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళకు కూడా లుకౌట్ నోటీస్ ఇచ్చాడు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. అందరినీ కూడా పిలిపిస్తా ఉన్నారు. అందరూ వచ్చిన రోజు మీకు పారదర్శకంగా పూర్తిగా సిట్ అధికారులు అందరూ కూడా మీ ముందుకు వచ్చి చెప్తారు. ఏది కూడా అన్ని డూయింగ్ ఇట్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్ తప్ప ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు, వెండిక్టివ్నెస్ లేదు. మా గవర్నమెంట్ వెండిక్టివ్ గవర్నమెంట్ కాదు, ఎప్పుడు కూడా కక్ష సాధింపు అనేది ఎప్పుడు చేయదు. ప్రజలకు అన్యాయం జరిగినా, ప్రజలకి ఏమన్నా మీకే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు గత 5 సంవత్సరాలు మేము పోరాడాం. ఈ లిక్కర్ బాగాలేదు, క్వాలిటీ లేదు. ఈరోజు పక్క రాష్ట్రాలు చెప్తా ఉన్నాయి, ఈరోజు నాణ్యమైన మద్యం ఆంధ్రప్రదేశ్ దొరుకుతుంది, ఇక్కడ ఎవరు తాగట్లేదు, అక్కడికి వెళ్ళి తాగుతున్నారంటే అది ఆ క్వాలిటీ. ఆ రోజు ఎంతో మంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. అప్పటి క్వాలిటీ లేనటువంటి మద్యం ఇవ్వండి, క్వాలిటీ లేని మద్యం, నగదుతో వ్యాపారం, దాదాపుగా 99,000 కోట్ల రూపాయలు నగదు వ్యాపారం. అంటే డిజిటల్. మన రోడ్డు మీద పోతే చిన్న బడ్డీ కొట్లు, పల్లీలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా మీకు డిజిటల్ పేమెంట్ ఉంటుంది. కానీ మద్యం దుకాణంలో డిజిటల్ పేమెంట్ లేకుండా చేసినట్టు అదే మీకు నిదర్శనం. క్యాష్ బిజినెస్ ఎక్కడ ఒప్పుకోవట్లేదు. రిజిస్టర్ ఆఫీస్లో చూస్తే కూడా ఇవాళ ఆన్లైన్ పేమెంట్ కనపడుతుంది. మీకు ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేవు. అలాంటిది అన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు మీకు క్యాష్ జరిగినాయి అంటే దాంట్లో ఎంత అవకతవకలు జరిగినాయి. నాకు తెలిసి ఇది ఇంకా తక్కువ. ఏదైతే నిర్ధారణ అయిందో, ఇంకా బయట నుంచి తిమింగళాలు వస్తున్నారు, వాళ్ళందరూ వస్తే క్లియర్ కట్ పిక్చర్ మనకు వస్తుంది. దొంగ అన్నట్టు ఉంది. అసలు లిక్కర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అతను ఏం చెప్పాడు 2019లో? అబద్ధాల పునాది, ఆ నోరే అబద్ధం కాబట్టి మద్యపాన నిషేధం చేసి నేను మళ్ళీ ఓటు అడుగుతాను తప్ప ఎప్పుడు వచ్చేది చెప్పి దాన్నే 25 సంవత్సరాలు వచ్చే ఇన్కాన్ని తాకట్టు పెట్టే మనిషి మాట్లాడే అర్హత ఉందా అండి? మద్యం పాలసీ, పర్మిట్ రూమ్ పెడతామా, ఇంకో రూమ్ పెడతామా, లేకపోతే బార్ ఇస్తామా అనేది అది పాలసీ మ్యాటర్, గవర్నమెంట్ మ్యాటర్. అది పబ్లిక్తో మేము డిస్కస్ చేసుకుని, అధికారులతో డిస్కస్ చేసుకుని క్యాబినెట్ డిస్కస్ పాలసీ అది ఏ ప్రభుత్వం పాలసీ. మేమేం చెప్పలేదు, మేము పర్మిట్ రూమ్ పెట్టాము, లేకపోతే మేము బదిలీషన్ చేస్తాం, మేము ఏం చెప్పలేదే. వాళ్ళు చెప్పొచ్చి దాని మీద ప్రజా ఆరోగ్యాన్ని క్షీణించే విధంగా నకిలీ మద్యం, దొంగ మద్యం 10 రూపాయలతో తయారు చేసి 200 రూపాయలకు అమ్మి
వారు అర్జించుకోరు. కేవలం వాళ్ళు ధనార్జన కోసమే పనిచేశారు తప్ప ఎక్కడ కూడా ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించలేదు. చట్టం తన పని తను చేస్తారు. గవర్నమెంట్కి ఏం సంబంధం అండి, మాకేం సంబంధం అండి? అది వాళ్ళు పని చేస్తా ఉన్నారు. అది ఎక్కడ దాకా వెళ్తుంది, ఎవరు వస్తారో కూడా మాకు తెలియదు. దాంట్లో మీరు చెప్పినట్టుగా ఈ నాయుడు వస్తాడా, ఆ నాయుడు వస్తాడు, మాకేం తెలుసు. వెంకటేష్ నాయుడు వస్తాడా, సుబ్బారావు నాయుడు వస్తాడో మాకు తెలియదు. తప్పకుండా ఎవరైతే ఉన్నారో దానికి కారకులు అందరూ. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం ద్వారా భవిష్యత్తులో అద్భుతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో సోలార్, విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్గా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్వనిధి ఇనిషియేటివ్ సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్కు మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్ కేవలం దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును శక్తివంతం చేయడం, సౌర పవన శక్తికి నైపుణ్య హబ్గా ఏపీని తీర్చిదిద్దడమే కాదని ప్రపంచ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును శక్తివంతం చేసే దిశగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. తద్వారా మన యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈరోజు ఈ కాన్ఫరెన్స్ పేరు ఎంపవరింగ్ ఇండియాస్ గ్రీన్ ఫ్యూచర్, ఆంధ్రప్రదేశ్ యాజ్ అ టాలెంట్ హబ్ ఫర్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ. Ritvika, we need to change this. It should be actually empowering global green future. That is important. We are not here to just talk about our nation. We are here to actually discuss opportunities that we can present to our youngsters from across the world. All of you here know that this government was re-elected on a mandate which is unheard of in Indian history. NDA achieved a 94% strike rate, that is winning 164 seats out of 175 seats. The mandate was very clear: create jobs. In fact, we are probably the very first political establishment that made a promise that we will create 20 lakh jobs in 5 years. So this requires greater collaboration across ministries, ministers, to work together of creating a vibrant ecosystem. As a state, we believe that one state, one capital, but development should be decentralized. And as the IT and electronics minister, I truly believe the importance of clusterization. Now let us talk about clusterization. If you look at Anantapur as a district, we believe that that should be our mobility valley. Anything related with automotive, manufacturing should happen in that ecosystem. North Anantapur to Kurnool district should focus on renewable energy. Then the Kadapa and Chittoor district should focus predominantly on electronics manufacturing as a hub. And Nellore, which is already very diversified in manufacturing, should double down on certain sectors like air conditioning and some specialized manufacturing. Prakasam district, which the Honorable Minister here represents, we spoke about how can we make it the hub for CBG in India. All of you are aware, in the same room we had a Quantum Valley conference. So Guntur Krishna not only has a capital, but is also going to be the Quantum Valley hub for the world. జైలులో పెట్టడం అంటే పరువు ప్రతిష్ట దెబ్బతీయడమే అంటూ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పదాలు వాడుతున్నారని, మరి గతంలో తన మీద రాజద్రోహం కేసు పెట్టి హఠాత్తుగా ఏ నోటీసు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేయించారని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదమరంలో మాట్లాడుతూ గతంలో తనను అరెస్ట్ చేయించిన జగన్ ఇప్పుడు జరుగుతున్న అరెస్టులను చూసి బాధపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఎవరు ఏ తప్పు చేసినా వారికి నోటీసులు ఇచ్చి సుప్రీంకోర్టు వరకు వెళ్లే వెసులుబాటు కల్పించి అరెస్ట్ చేసిన తర్వాత కూడా వారికి సకల రాజభోగాలు అనుభవించే అవకాశాన్ని కల్పిస్తున్నారన్నారు. మద్యం కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయిన వారిని కూడా జగన్ సమర్థిస్తున్నారని డిప్యూటీ స్పీకర్ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పదాలు కొన్ని చెప్పారు. అదేంటంటే, మనిషిని జైల్లో పెట్టడం అంటే పరువు తీయటమే, దెబ్బ కొట్టినోడికి నొప్పి తెలిసేలా చేసేందుకే యాప్. వైకాపా న్యాయ విభాగం ప్రతినిధుల సభలో జగన్. సో ఇక్కడ మరి ప్రతిష్ట తీసేందుకే, నా పరువు తీసేందుకే మరప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద రాజద్రోహం కేసు పెట్టి నన్ను హఠాత్తుగా ఇప్పుడు ఏ నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసుకొస్తారని చాలా 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 విపరీతంగా బాధపడుతున్నారు. రోజు ఆయన విచార వదనం చూడలేక పాపం చాలా ఆయన అభిమానులు
ఆయన్ని అభిమానించిన వారు కూడా అది చూసినప్పుడు చాలా మరి అదొక రకమైన భావానికి లోనవుతున్నారు. చాలా అతిగా మరి ఆయన బాధపడుతున్నారు. మరి నన్ను ఏ రాజద్రోహం చేశానని చెప్పి అప్పుడు అరెస్ట్ చేసి, సరే ఇప్పుడైతే ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళని సరే నోటీసులు అన్నీ ఇచ్చి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేదాకా అవకాశాలు కూడా ఇచ్చి ఆ పెదపే మరి అరెస్ట్ చేసి కూడా సకల రాజభోగాలు మరి వాళ్ళు తెచ్చుకుంటున్నారు, మరి జరుగుతున్నాయి. మరి నాకు ఏ నోటీస్ ఇవ్వకుండా రాజద్రోహం కేసు పెట్టి చంపేయమన్న చెప్పి చితక్కొట్టి కాలు వాచిపోయేలాగా మరి చావగొట్టి మరి అక్కడితో ఆక్క మళ్ళీ కొత్త కేసులతో అరెస్ట్ చేయాలని చెప్పి నా మిలిటరీ హాస్పిటల్ చుట్టూ అప్పటి నీ పోలీసు మోకల్ని కాపలా పెట్టి మరి అన్నీ చేసి ఇప్పుడు ఏమిటి ఈ నిర్వేదం? ఇలా చేస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నావు చంద్రబాబు. ఏమిటిది? నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. అలాగని ఈ ప్రభుత్వం అలా చేయట్లా, నీ అడుగుజాడల్లో ఏమాత్రం నడవట్లా. సింహాద్రి అప్పన్న స్వామివారి స్వర్ణ పుష్పార్చన ఉత్సవం సింహాచల పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కొనుల పండుగగా స్వర్ణ పుష్పార్చనాన్ని నిర్వహించారు. వేకువజామున స్వామిని సుప్రభాత సేవలో మేల్కొల్పిన అర్చకులు మొదట ప్రాతకాల పూజలు చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్టింపజేశారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో స్వామివారి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులు ఉత్సవాన్ని చూసి తరించారు. శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. దామోదరాయ నమః. ఓం సందర్శనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం పురోధసే నమః. ఓం పూర్వజాయ నమః. ఓం పుష్కరాక్షాయ నమః. ఓం హాసాయ నమః. ఓం మహాహాసాయ నమః. ఓం నరసింహరూపాయ నమః. ఓం గురుసింహరూపాయ నమః. ఓం నరసింహరూపాయ నమః. ఓం నరసింహరూపాయ నమః.
ఓం శ్రీ వరలక్ష్మీ నృసింహస్వామినే నమః. శ్రీ నృసింహాయ మంగళం. కనకాక్షవినాశాయ కనకాంబరధారిణే ఘనకారుణ్యపూర్ణాయ శ్రీ నృసింహాయ మంగళం. దేవో నారాయణ మహాత్మ్యం విశ్వాత్మానం పరాయణం నారాయణ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.